హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా సేమియా పాయసం చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు, సగ్గుబియ్యం, సేమియా, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, బెల్లం, పంచదార, యాలక్కాయ పొడి అండి. ముందు స్టవ్ పైన పాలు పెట్టుకొని వేయించుకోవాలండి. నేను ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకోలేదండి, ఆల్రెడీ పొయ్యి మీద పాలు పెట్టేశాను, అందుకే పాలు మరిగున్నాయి. ఇలా కాగి ఉన్న పాలల్లో సగ్గుబియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాం. మీకు పలచగా ఇష్టమైతే కొద్దిగా తక్కువ వేసుకోండి. సగ్గుబియ్యం సేమియా గట్టిగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. చిన్న కప్పు సగ్గుబియ్యం వేసానండి. ఇలా ఇంకో స్టవ్ పైన బెల్లము, పంచదార కలిపి పాకం పట్టేసుకోవాలి. 1/2 లీటర్ పాలండి ఇవి. 1/2 లీటర్ పాలకి ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసాను. దీనికి కొంచెం తక్కువగా బెల్లం, ఒక కప్పు కొద్దిగా తక్కువగా ఇంత పంచదార వేసుకుంటే సరిపోతుందండి. మీరు తీపి ఎక్కువ తింటే కొంచెం షుగర్ని పెంచుకోండి. ఇలా పాకం రెడీ అయిపోయిందండి. పాయసం ఉడికేటప్పుడు ఈ పాకం వేసేయకూడదండి, పాలు కొంచెం విరిగిపోతాయి. పాయసం ఉడికిపోయిన తర్వాత ఆ పాలను కింద దించేసుకొని స్టవ్ పక్కన పెట్టి అప్పుడు మెల్లిగా ఇది కలిపేసుకోవాలండి. బియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో సేమియా వేసేసుకుందామండి. ఈ పాకంలో నలకలు ఉన్నాయనిపిస్తే మీకు బెల్లంలో ఇది వడపోసి పోసుకోండి పాయసంలో, లేదంటే ఇలానే వేసేసుకోవచ్చు. ఇందులో యాలక్కాయ పొడి కూడా వేసేసుకుందామండి. కొద్దిగా నెయ్యి తీసుకొని చిన్న పాన్లో స్టవ్ పైన పెట్టేసుకొని జీడిపప్పు వేయించుకుందామండి. ఇలా జీడిపప్పు వేయించేసుకుందామండి. ఇలా జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసి వేయించేసుకోవచ్చు. అంటే కిస్మిస్ కూడా వేయించేసుకుందామండి. వేగిపోయినాయండి కిస్మిస్, జీడిపప్పు. వీటిని పక్కన ఉంచుకుందాం. ఈ సేమియా సగ్గుబియ్యం ఉడుకుతున్నాయండి. పాలు చిక్కటి పాలు అయితే 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళు పోసుకోవచ్చండి. చూడండి చిక్కగా ఉంది. నేను 1/2 లీటర్ మిల్క్కి 1/4 లీటర్ వాటర్ పోసానండి, అయినా ఇంత చిక్కగా ఉంది. ఇందులో పాకం పోసుకుంటాం కదండి, సరిపోద్ది. మీకు పలచగా కావాలంటే ఒక 1/2 మిల్క్ 1/2 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా సగ్గుబియ్యం నొక్కితే మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టేనండి. ఇవ్వండి, దించేసుకోవచ్చండి. ఇంకా పాలు ఇప్పుడు ఈ పాలు, సగ్గుబియ్యం, సేమియా ఉన్న మిశ్రమంలో బెల్లం పాకం కలిపేసుకుందామండి. ఇలా పాకం మొత్తం కలిపేసుకోవాలండి. సేమియా పాయసం రెడీ అండి.
ఇలా పొయ్యి మీద ఉండగానే పాకం పోయకుండా దింపిన తర్వాత పోసుకుంటే ఇట్లా పాలు విరగకుండా ఉంటుందండి. ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాం. ఇంతేనండి, పాయసం రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.